నమస్తే. లోకంలో ఎంతటి వారికైనా కాలం కలిసి రాకపోతే ఇలానే ఉంటుంది. ఏంటంటే ఈ మధ్యకాలంలో హిందూ దేవుళ్ళ మీద, సనాతన ధర్మం మీద, మరి భక్తుల నమ్మకాల మీద నోటికొచ్చినట్లు మాట్లాడిన నటుడు ప్రకాష్ రాజు. మరి ఇప్పుడు అసలైన తిక్క కుదిరిందని అనుకోవచ్చు ప్రకాష్ రాజు గారికి. ఏంటంటారా? చూద్దాం. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, టీటీడీ బోర్డు నుంచి భాను ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రాజు గారికి నోటీసులు పంపించారు, లీగల్ నోటీసులు. మరి ఆయనకి ఇక సినిమా కష్టాలు ఇక మొదలైనట్టే. ముఖ్యంగా దేవుడు ఉన్నాడని కొంతమంది మొక్కుతుంటారు, లేడని ఇంకొకడు. వారి ఇష్టం వారిది, ఎవరి ఇష్టం వారిది. కానీ ప్రకాష్ రాజు లాంటి దరిద్రపు నికృష్టుడు మరి పని గట్టుకోనల్లా శ్రీరామచంద్రమూర్తిని, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి మీదనే ఒక అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు సమంజసం? అతనికి ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు. మరి నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది, గుర్తుంచుకో. సరే, ఇందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది ప్రకాష్ రాజు గారికి. డబ్బు ఎప్పుడైతే వస్తుందో మనం ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే సరిపోదు మిత్రమా. పరిణామాలు ఇలాగనే ఉంటాయి. నోరు అదుపు లేకపోతే మాత్రం 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు భాను ప్రకాష్ రెడ్డి గారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తెలుసుకో. అదే నోరు అదుపు తప్పితే ఇలాగే కోర్టుల చుట్టూ కాళ్ళ వేళ తిరగాల్సి వస్తుంది ప్రకాష్ రాజు గారు. నువ్వు ఎంత పండితుడు కావచ్చు, ఎన్ని భాషలైనా రావచ్చు, కానీ విషయం ఏందో తెలుసా? పండిత పుత్ర పరమ సొంట అన్నట్లుగా నీ వ్యవహారం ఇలానే ఉంది. ఎదుటివారి నమ్మకాలను గౌరవించని చదువు అది ఎందుకు? ప్రకాష్ రాజు గారు తన ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసింది. ఆయన ఏదో గొప్పలకు పోయి మీడియా ముందు కుక్కవాగుడు ఆగితే భాను ప్రకాష్ రెడ్డి లాంటి వారు కూడా వెనకాలనే ఉంటారు. మరి 100 కోట్ల పరువు నష్టం అంటే మామూలు విషయం కాదు. మరి ఇప్పుడు చట్టం ముందు సమాధానం ఏం చెప్తాడో చూడాలి. ఈ దెబ్బతోనైనా ప్రకాష్ రాజు నోటి దురద తగ్గి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం మానుకుంటే ఆయనకి ఎంతో మంచిది. ఇది ఒక్కటే కాదు, ప్రకాష్ రాజు గతంలో కూడా ఎన్నో వ్యాఖ్యలు చేసి ఇలానే మీడియా ముందు పెద్ద దుమారమే రేపాడు. ఇతనికి మామూలు విషయం కాదు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రకాష్ రాజుని ఎంతో హైప్ చేశారు. ఇలాంటి నీచుణ్ణి ఇలా అనుకుంటే ఎప్పుడో తొక్కిపడేసేవాళ్ళు. చూశారుగా. సరే, ఏదేమైనా ఈ 100 కోట్ల దావాకి భయపడి క్షమాపణ చెప్తారో లేక కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే ఇంకా తిక్క ముదిరి ఇంకా ముందుకెళ్తారో వేచి చూడాలి. సో మరి చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా పేరు విశ్వరూపాచారి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.